రామాయంపేట మున్సిపాలిటీలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జేడి శ్రీనివాస్ పర్యటించారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జేడి శ్రీనివాస్, కంపోస్ట్ డెవలప్మెంట్ అధికారి హేమలత పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు హోటళ్లు, డంపింగ్ యార్డులు, మార్కెట్లు, పలు వీధులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తడి చెత్త, పొడి చెత్త సేకరణపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ఇళ్ల నుండి తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా సేకరించి వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పలు హోటళ్లలో తడి పదార్థాలను మున్సిపల్ సిబ్బందికి అందించాలని హోటల్ యాజమానులకు అవగాహన కల్పించారు. రోడ్లపై చెత్త వేసే వారికి పెనాల్టీ విధించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రజలకు, వ్యాపారస్తులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దేవేందర్, మేనేజర్ శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను జాయింట్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సిడిఎంఏ ఆఫీస్ నుంచి రామాయణపేట విజిట్కి ఈరోజు సిడిఓ గారితో కలిసి రావడం జరిగింది. ముఖ్యంగా ఘన వ్యర్థ పదార్థాల యొక్క నిర్వహణ గురించి కంపోస్ట్ యార్డ్ని విజిట్ చేయడం జరిగింది. ఈరోజే అక్కడ తడి చెత్తతోటి కంపోస్ట్ ఎరువు తయారు చేయటం సిడిఓ గారి యొక్క సూచనల నేపథ్యంలో కమిషనర్ గారు చేయించడం జరిగింది. అదేవిధంగా ప్రతి వెహికల్కి కంపల్సరీగా సంచులు, తర్వాత తడి చెత్త యొక్క సేకరణకి ఒక పెద్ద బిన్ని ప్రతి వెహికల్ ఏర్పాటు చేయాలని కూడా సూచించడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చెత్త ఏదైతే ఉందో దాన్ని కూడా బెడ్స్ వేయాలని చెప్పడం జరిగింది. డిఆర్సి సెంటర్ను కూడా త్వరితగతిన సిద్ధం చేయాలని కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కంపోస్ట్ యార్డ్లో ఉన్నటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రిసిటీ కానీ, లేకపోతే స్ట్రెడర్, తర్వాత బోర్వెల్, తర్వాత వాటర్ లైన్స్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని 15వ ఆర్థిక సంఘ నిధుల నుంచి వీటిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలని, తడి చెత్తను పొడి చెత్తను వేరువేరు చేయటం, వేరువేరు చేసి
కలెక్ట్ చేయటం, వాటిని కలెక్ట్ చేస్తున్న వాళ్ళే అమ్ముకునే విధంగా వాళ్ళకు కూడా చైతన్యపరిచేటటువంటి కార్యక్రమాలని చేయాలని సూచించడం జరిగింది. ఏబీసీ సెంటర్కి సంబంధించి కూడా మెదక్లో ఆరంభమైతే ఇక్కడ ఉన్నటువంటి కుక్కలకి ఆపరేషన్లు చేయించిన వాటి కార్యక్రమాలని కూడా చేయించడం అనేది జరుగుతుంది. తడి చెత్త ద్వారా చెత్త నుంచి విత్తం అంటే వ్యర్థం నుంచి విత్తం దిశగా మనం పనిచేయాల్సి ఉంటుంది. అది చెత్తని సద్వినియోగపరిచినట్లయితే చెత్త కూడా ఒక వనరుగా మారుతుంది. సో అట్లాంటి ఘన వ్యర్థాల వనరుల పార్కుగా కంపోస్ట్ యార్డ్ను తీర్చిదిద్దాలని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఈ దిశగా ప్రజలు కూడా చేయాల్సిన హెల్ప్ ఏంటంటే తడి చెత్త పొడి చెత్తను సెపరేట్ చేసి మున్సిపల్ వాహనాలకి చేయడం జరిగింది. ముఖ్యంగా తడి చెత్త పొడి చెత్త సెపరేట్గా సేకరించి తడి చెత్తను ప్రాసెసింగ్ చేసి ఎరువుగా చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ మేడం ఇచ్చారు. దాని ప్రకారం మేము విజిట్ చేసి ఇప్పుడు కంపోస్ట్ యార్డ్లో తడి చెత్తను ప్రాసెసింగ్ ఇనిషియేట్ చేసి ఎట్లా ఉంది అక్కడ డంప్ యార్డ్లో? మీరు డంప్ యార్డ్ పరిశీలించారు కదా, హోటల్ కానీ పరిశీలించి ఎట్లా ఉంది మున్సిపాలిటీ? తడి చెత్త పొడి చెత్త ఇప్పటి వరకు అయితే సెపరేట్గా వాళ్ళు ఇవ్వట్లేదు, వీళ్ళు సేకరించట్లేదు. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ప్రతి బల్క్ గార్బేజ్ జనరేటర్స్ ఎవరైతే చెత్త జనరేట్ చేస్తున్నారో ప్రతి హౌస్ హోల్డ్స్ కానీ వీళ్ళు బల్క్ గార్బేజ్ జనరేటర్స్ని కానీ తడి చెత్త పొడి చెత్త సెపరేట్గా వేసుకోవాలి. బిన్స్లలో సెపరేట్ బిన్స్ పెట్టుకొని సెపరేట్గా వేసి మన మున్సిపల్ సిబ్బందికి సెపరేట్గా అందించవచ్చు. అది ఈజీ అవుతుంది వీళ్ళకి. డ్రై వేస్ట్ ఏమో డిఆర్సీసీకి వెళ్ళిపోతుంది. అట్లా వాళ్ళు మళ్ళీ ఫర్దర్ సెగ్రిగేట్ చేసుకొని అది దాంట్లో రిసోర్సెస్ కూడా వస్తాయి. తడి చెత్తను రీసైకిల్ చేసి ఎరువుగా తయారు చేస్తే అది ఫార్మర్స్ కానీ తీసుకెళ్తారు, హరితహారంకు కానీ మిగతా చెట్లకు కానీ ఉపయోగపడుతుంది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.